కెతావత్ శ్రేయ ఉమేష్ గార్ల చేతి గుర్తుకే జాన్సమ్మ నాయకత్వం, యశస్వినమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నా పేరు కెతావత్ శ్రేయ. ఇక్కడ 12వ వార్డు అభ్యర్థిగా నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు 2 రోజుల నుంచి కూడా మేము ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసినాము. అందరు ప్రజలకు కలుస్తున్నాము, ఇంటింటికి కలుస్తున్నాము. చాలా బాగా స్పందన ఉంది. అందరు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటి కోడల్లా, వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను బాగా చూసుకుంటున్నారు, ఇంట్లో పిలుస్తున్నారు. సో చాలా బాగుంది స్పందన. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటి, ఇక్కడ మేజర్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, స్తంభాలు, లైట్లు, చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పాలనుకున్నది ఒకటి, నేను తప్పకుండా మీ అందరి సమస్యలకు తీరుస్తాను. ఎందుకంటే మన అధికార పార్టీ మనది ఉంది, గవర్నమెంట్ మనది ఉన్నది. తప్పకుండా నేను అది చేస్తానని వాళ్ళకి హామీ కూడా ఇస్తున్నాను. అదేవిధంగా నేను పని కూడా చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఏదో హోదా కోసమో అధికారం కోసమో అయితే రాలేదు. నేను ప్రజలకు సేవ చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ముందడుగేశాను. మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, మా మామయ్య బ్యాంక్ శంకర్, తన కోరిక కూడా అదే ఉంటుంది. ఆయనకి పొలిటికల్లో రావాలి, అందరు ప్రజల సేవ చేయాలని చాలా బాగుండేది. అదేవిధంగా ఇప్పుడు ఆయన మాకు లేరు. ఆయన సంతోషం మేరకు మేము ముందడిగేసాము. మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశాన్ని మేము అసలు వృధా చేసుకోము. ప్రజలకు ఎట్లయితే హామీ ఇస్తున్నామో అదేవిధంగా పని చేస్తామని మేము చెప్తున్నాము. అదే నేను ప్రజలకు కోరుకునేది కూడా అదే బాటలో మేము నడుస్తాం. మా కుటుంబం ఎప్పుడు కూడా సేవ ఒక బాధ్యతగా భావించింది. మేము కూడా అదే బాటలో నడుస్తాము. అందరైతే చాలా బాగుంది. మాకు మామయ్య గారు తెలుసు, అత్తమ్మ తెలుసు అని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరెందుకు తెలియదు మేడం, తప్పకుండా మాటిస్తే తప్పరు అని. తప్పకుండా వాళ్ళందరి సమస్య ఎవరికైనా కూడా మెయిన్ సోర్స్ వాటర్ లేకపోతే మనకి ఏ పనులు జరగవు. అటువంటి సమస్యలు ప్రజల్లో ఉంది అని అంటే తప్పకుండా నేను అది ఫస్ట్ నేను గెలవంగానే చేసే పని కూడా అది ఫస్ట్ నేను నీళ్ళు సౌకర్యం వాళ్ళకి ఇస్తాను. సౌకర్యము అది ఇచ్చిన తర్వాత రోడ్లు, చిన్నగా లైట్లు లేకపోతే మనం రాత్రులు నడవలేము. అది కూడా మేజర్ ఇష్యూ. ఆ 3 కూడా మేజర్ ఇష్యూస్. నేను అదొక్కటి కూడా చిన్నది ఒకటి పెద్దదని అనను. తప్పకుండా అవి తీరుస్తాను. మనం ఎడ్యుకేటెడ్, మనం పోయి ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మనకు తెలుసు. నేను స్వయంగా మేడం దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగల శక్తి ఉన్నది. తప్పకుండా నేను అది చేస్తానని హామీ ఇస్తున్నాను జనాలందరికీ. వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎడ్యుకేటెడ్ వాళ్ళలాగా నేను ఇక్కడ ముందడిగేసానంటే వాళ్ళకి సేవ చేసుకోవడానికే ముందడిగేశాను. మనది గవర్నమెంట్ పైన ఏదైతే ఉన్నదో అదే కొనసాగించుకుంటూ మన ఎంపీ గారు కానీ, మన సీఎం కానీ వీళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ నుండే ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కౌన్సిలర్ని కూడా మీరు అదేవిధంగా అది నేను చేసి చూపిస్తాను. మీరందరూ మీ అమూల్యమైన ఓటేసి నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను.